మన వివిఐటి యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. మీరు అన్నట్లుగానే రామానాయుడు స్టూడియోలో సురేష్ ప్రొడక్షన్స్ లో అన్ని సినిమాలు తీశారు మీరు. వాళ్ళకన్నా డబ్బున్న వాళ్ళు ఎవరు లేరు ఇండస్ట్రీలో. రామానాయుడు గారు కొన్ని వందల సినిమాలు తీశారు, అన్ని లాంగ్వేజ్ లో తీశారు, నాట్ ఓన్లీ తెలుగు. అవును. ఒరియా, బెంగాలీ అటు కూడా తీసుకొచ్చారు ఆయన ప్రొడ్యూసర్ గా. కొన్ని వేల కోట్లు ఉంటాయి ఆ సంస్థకి, కానీ అలాంటి సంస్థ సురేష్ ప్రొడక్షన్ కూడా ఇప్పుడు సినిమా, పెద్ద సినిమా, ఒక పాన్ ఇండియా మూవీ ప్రొడ్యూస్ చేయట్లేదు అంటే సురేష్ బాబు గారి మైండ్ లో ఏముంది సార్ అసలుకి? నెక్స్ట్ జనరేషన్ వచ్చేసింది. ఇప్పుడు రాణా ఇండస్ట్రీలో చాలా మందికి బాంబే ఫీల్డ్ కానీ అన్ని రిలేషన్స్ అన్నీ అతనే కనెక్ట్ చేస్తున్నాడు. లాంగ్వేజ్ కానీ హిందీ కానీ ఇవన్నీ కూడా చాలా బాహుబలి అప్పుడు కానీ అతనే చేశాడు, అతనికి మంచి కనెక్షన్స్ ఉన్నాయి అనేది ఉంది కదా. ఓకే. సో నెక్స్ట్ జనరేషన్కి వదిలేస్తున్నారు. సురేష్ బాబు అప్పుడు అదేమి ఉండేది కదా, ఓన్లీ తెలుగు ఉండేది. సో ఆయన ఏంటంటే వాళ్ళ నాన్నప్పుడే అన్ని లాంగ్వేజ్లు ఉండేది కదా. సురేష్ బాబు గారు ఇంకా అన్ని బాగా తెలుసు కదా ఆయనకు కూడా. తెలుసు అంటే సిస్టము టెక్నాలజీ అన్ని మారాక అప్డేట్ అయ్యి అన్ని అంతే అంటారా, లేకపోతే ఇప్పుడున్న హీరోలను మెయింటైన్ చేయలేమనే కొంత అది కూడా ఉంటుంది. ఇదే కదా మెయిన్. ఇప్పుడు ఒక కొత్త ప్రొడ్యూసర్ వెళ్ళి ఫోన్లో కానీ ఇంటికి వెళ్ళి కానీ టచ్లో ఉండేలాగా అలాంటి ప్రొడ్యూసర్స్ ఉండలేరు కదా. అలా ఉండలేక అలా టచ్ అప్పుడు ఆయనకి యాక్చువల్గా ఆయన ఇంట్లోనే బోల్డ్ మంది హీరోలు ఉన్నారు. నాగ చైతన్య ఉన్నాడు, రాణా ఉన్నాడు, మన వెంకటేష్ బాబు ఉన్నాడు. వాళ్ళతో చేసుకుంటే సరిపోద్ది కదా, చేస్తున్నారు కదా ఎలాగోని. మీరు అన్నట్లుగా వేల మీద లెక్కేసుకోవచ్చు వాళ్ళ మీద చేసే సినిమాలు కూడా. వాళ్ళకి కూడా ఎక్కువ బయట ప్రొడ్యూసర్స్ వాళ్ళ సినిమాలు కూడా. అంటే వాళ్ళు రిస్క్ ఎందుకు అనుకున్నారు అంతే. ఇంకోటి ఏంటంటే ఒక ఏజ్ వరకు రిస్క్ చేస్తారు. ఒక 60-65 వచ్చాక రిస్క్ చేసి ఏదైనా పోగొట్టుకుంటే రికవర్ చేసుకునే ఏజ్ ఉండదు. అది కూడా తెలివైన వాళ్ళు ఆలోచిస్తారు. ఓకే. అల్లు అరవింద్ గారు కూడా అదే ఆలోచిస్తున్నారు. ఎవరైనా అంతే అంతే. అది అలా ఆలోచించడం తప్పు కదా, స్మార్ట్నెస్. సక్సెస్ని బట్టే మనిషికి విలువ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సక్సెస్ అన్నారు కాబట్టి సార్, అప్పుడులో హీరోయిన్స్ ఒక సినిమా హిట్ అయిందంటే కంటిన్యూగా అదే హీరోయిన్ పెట్టేవాళ్ళు. అది ఫస్ట్ నుంచి ఉంది అనుకోండి, అది వేరే విషయం. మీ టైంలో మేము ఎక్కువ చూసాం 90s 2000s కూడా. ఇప్పుడు ఆర్తి అగర్వాల్ గారు ఉన్నారు, ఆమె ఒక సినిమా హిట్ అయ్యేసరికి కంటిన్యూగా ఇంద్ర దాకుందాము మళ్ళీ. నువ్వు నాకు నచ్చావు, నువ్వు లేక నేను లేను, వసంతం నడిచింది ఆమె ట్రెండ్ అంతా. తర్వాత ఇంకొక హీరోయిన్ ఆమె పేరు ఏదో ఉంది, ఆమె కూడా కంటిన్యూ. కానీ ఆదిత్య అగర్వాల్ గారు చూడటానికి కూడా నార్త్ లాగా అనిపించరు. ఆమె మన సౌత్, మన తెలుగు లాగే అనిపిస్తారు. అంత పెద్ద పీక్ కెరీర్ను చూసినామా ఒక్కసారిగా పతనం అయిపోయిందా, లేకపోతే ఇండస్ట్రీ వల్ల మిస్గైడ్ వల్ల అట్లా అయిపోయిందా, లేకపోతే కొంతమంది పేరెంట్స్ అంటారు, కొంతమంది లవ్ ఫెయిల్యూర్ అంటారు. మీరు ఆమె దగ్గర నుంచి చూశారు కాబట్టి తన మైండ్ సెట్ ఎలా ఉండేది సార్ అసలు ఆ టైంలో? చిన్న ఏజ్లో వచ్చారు కాబట్టి. అంటే ఆ అమ్మాయి అంత మెంటాలిటీ మంచిది, వెరీ స్మార్ట్ ఏం కాదు, కానీ వాళ్ళ ఫాదర్ బాగా లీడ్ చేసేవాడు. ఓకే. సో ఒక స్టేజ్ తర్వాత పెళ్లి చేసాడు అతను. పెళ్లి చేసిన తర్వాత బాడీ షేప్ అవుట్ అయింది. ఆ అమ్మాయికి మళ్ళీ నటించాలని ఉండేది. సో బేట్రియాటిక్ సర్జరీ ఏదో చేయించుకోవాలనే దాంట్లో అమ్మాయి కొంచెం ఐసీయూలోనే చనిపోయింది. ఓకే. బట్ అంత క్రితం ఏదో తనేయో అనుకుని అన్నీ జరక్క. అంటే ఏమనుకుంది సార్? అంటే కెరీరు ఇలాగే ఉండాలి, ఇలాగ బాగా ప్లాన్ చేసుకోవాలి అని. వాళ్ళ సిస్టర్ కూడా వచ్చింది కదా హీరోయిన్, అతిథి అగర్వాల్, గంగోత్రి. అలా అనుకున్నప్పుడు హీరోయిన్గా చేసుకునే వాళ్ళు వాళ్ళకాళ్ళు లవ్ చేసి ఇష్టపడి చేసుకుంటే ఓ పద్ధతి, ఇంట్లో వాళ్ళు ఫోర్స్డ్గా పెళ్లి చేసుకుంటే అంత ఏమనలేరు. ఎందుకంటే ఇక్కడ లైఫ్కి అక్కడ లైఫ్కి అసలు సంబంధం ఉండదు కదా. ఏదో అలాంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయని అనేవారు. మరి ఈ నువ్వు లేక నేను లేనప్పుడు ఏదో చిన్న గొడవ అయితే తరుణ్కి ఆర్తి అగర్వాల్కి కూడా ఒకే ట్రైన్లో పంపించారంట మీరు? పంపించడం కాదు కానీ అదే నిండు గోదావరి కదా ఈ ప్రేమ అనే సాంగ్కి వెళ్తున్నాం. టికెట్ ఇప్పుడు ఒకే కూపేలో నేను, ఆర్తి అగర్వాల్, తరుణ్ ఉన్నాం. అప్పుడు వీళ్ళిద్దరు ఏదో అలిగి మాట్లాడుకోవట్లేదు. నాకు సాంగ్ అంతా చాలా బాగా రావాలి, వీళ్ళేమో ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో, అలిగారు అది ఇది అని చెప్పి కొంచెం మాట్లాడి వాళ్ళిద్దరి మధ్యన సయోజి క్రియేట్ చేసి తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యేలాగా చేసి
తర్వాత సాంగ్ చాలా బాగా చేశారు. ఉమ్, ఈ అలకలు ఏముంటాయి, చిన్న చిన్న ఈగోలు అంతే. అంతే. సో తన మైండ్ సెట్ మామూలుగా అయితే పాజిటివ్గా ఆలోచించేది ఎప్పుడు. ఆ, ఆ? మంచి అమ్మాయి, కాంప్లికేషన్ అసలు ఉండేది కాదు. ఓకే. సో తెలుగు కూడా నేర్చుకుందన్నారు తర్వాత. తెలుగు అంటే మా సినిమా అప్పుడు మేమే నేర్పాం. ఆ, సురేష్ బాబు అమ్మాయికి తెలుగు సరిగ్గా వచ్చేది కాదు, నువ్వు లేక నేను లేనిలో ఆ సీన్లు పట్టుకెళ్ళి కొంచెం ట్రైనింగ్ ఇవ్వమ్మా అనేవాడు ఆయన. ఓకే. సురేష్ గెస్ట్ హౌస్కి వెళ్ళి నేను చెప్పేవాడిని డైలాగులన్నీ ప్రాక్టీస్ చేయించి. కానీ సూసైడ్ చేసుకుంది అంటుంటారు సార్ మరి ఆదిత్య అగర్వాల్ యూఎస్లో. ఏం అంత- సర్జరీ ఫెయిల్ కాదు, సూసైడ్ చేసుకునేది. అది అంత బాంబేలో ఎక్కడో జరిగింది, మనకేం తెలుస్తుంది, అన్ని ఊహలే. ఓకే. కానీ ఇలా మీరు అంటే ఇప్పుడు తర్వాత ఉదయ్ కిరణ్ కానీ ఎంతోమంది యంగ్ హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ తర్వాత వాళ్ళ కెరీర్లో సక్సెస్ అవ్వక ఇలాంటి డిసిషన్స్ తీసుకున్నారంటారా, లేకపోతే పర్సనల్ రీజన్స్ వల్ల, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అలాంటి రీజన్స్ తీసుకొని అంటే లైఫ్ని 30-35 సంవత్సరాలలో అంటే చాలా చిన్న ఏజ్లో పీక్స్కి వెళ్ళిపోయి ఆ, అది లాంగ్ రన్ లేక మళ్ళీ ఫాల్ వచ్చి Hmm. ఆ ఫాల్ని తట్టుకోలేక, డైజెస్ట్ చేసుకోలేక, ఇప్పుడు ఒక మెచ్యూర్డ్ పర్సన్ లైఫ్ ఇలా ఉంటుంది, ఫెయిల్యూర్ వస్తే ఎవడో మన దగ్గర రాడు, సక్సెస్లో ఉన్నప్పుడే కొంచెం మనం 4 రాళ్ళు వెనకేసుకోవాలి, Hmm. తర్వాత మన లైఫ్ మనం దర్జాగా కాల్ మీద కాల్ వేసుకుంటే ఎవడో మనం వచ్చినా రాపోయినా మనకేంటి అని ప్లాన్ చేసుకున్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు ఫైనాన్షియల్గా. ఫినాన్షియల్గా. కానీ ఇప్పుడు హీరోలకి ఫినాన్షియల్గా ఉంటుంది, ఆ, ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ లేకపోతే వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ వాళ్ళని ఫంక్షన్స్లో ట్రీట్ చేసే విధానం కానీ ఆ. ఇవన్నీ తేడాలు వచ్చేసేటప్పుడు తట్టుకోలేరు కదా. చెప్పాలంటే మహానటిలో జమినీ గణేష్ గారిని చూపిస్తారు అట్లనే, అంతే కదా. అంతే కదా. ఇప్పుడు ఆ. అది తట్టుకోలేక ఈ వీడిపోయి ఇలాగ ఇవ్వలేక ఇలా బతకలేక అలాగా రాంగ్ డెసిషన్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మనలో. ఉమ్. అదేంటంటే వాళ్ళ మానసిక పరిస్థితిని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు పెద్ద మూవీస్ ఏమైనా చేస్తున్నారా? ఏదో ఒకటి ఆఫర్లో ఉంది, చెన్నై జరుగుతున్నాయి, డైరెక్షన్కి ఒకటి ప్లానింగ్లో సో మళ్ళీ మళ్ళీ డైరెక్టర్ చేద్దామని. సూపర్ సూపర్ గ్రేట్ సార్. మంచి జీవితాన్ని అయితే చూశారు. అంటే ఎక్కడ రిగ్రెట్ ఫీలింగ్ లేదు నాకు లైఫ్లో ఇది మిస్ అయింది ఇండస్ట్రీలో అని. అసలు చాలా హ్యాపీగా, నాకు అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చాడని ఫీల్ అవుతుంటాను. గ్రేట్. ఎందుకంటే అలా మనం అనుకోవటంలోనే- చదివిన బీకామ్ చదివిన చదువుకి మనతో పాటు ఉన్న వాళ్ళకి ఊళ్ళల్లో మనం వాళ్ళని చూస్తూ ఉంటే ఆ, చూడని ప్రదేశం లేదు, తర్వాత మన తిన్న ఫుడ్ లేదు, లగ్జరీ లెవెల్లో ఉన్నాము, ఊర్లోనే బాగానే ఉన్నాము, హెల్ప్లో చేస్తున్నాము, ఇంతకంటే ఏంటి అని అనిపిస్తూ ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.